వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి వంటల పోటీలో విన్నర్ అవడంతో 5 తులాల బంగారు కాయిన్ వస్తుంది కదా. ఆ బంగారు కాయిన్ని చూసి మురిసిపోతూ గుడికి చేరుకుంటుంది చామంతి. అమ్మ చామంతి, ఇంత ఆనందంగా ఉన్నావు, ఈ వేళప్పుడు గుడికి వచ్చావు అని అడుగుతారు పంతులు గారు. అవును పంతులు గారు, మీరు చెప్పారు కదా 12 రోజులు వ్రతం పూర్తయ్యాక ఖచ్చితంగా నా మెడలో తాళిని బంగారు చైన్లో వేసుకోమని. అందుకే నేను 5 తులాల గోల్డ్ కాయిన్ తీసుకుని వచ్చాను. నేను గెలిచాను అని అంటుంది చామంతి. అమ్మ చామంతి, 5 తులాలు బంగారు కాయిన్ గెలిచావా ఎలా అనగానే జరిగిందంతా చెప్తుంది. చూసావా అమ్మా, మంచి వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు తోడుంటాడు అని చెప్పి అంటారు కదా, అలా నీకు ఎప్పుడు నీ భర్త అలాగే దేవుడు తోడుంటారు అనగానే, అవును, నా భర్త ప్రేమ్ బాబు నాకు తోడుగా ఉన్నారు, నిన్ను గెలవడానికి ఎంతగానో సహాయం చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది. మరి భార్యాభర్తల బంధం అంటే అదే చామంతి. రేపు ఆఖరి వ్రతం. మీ అత్తవారింటి దోషం పోవడం కోసం నువ్వు కఠినంగా ఈ వ్రతం చేయడమే కాదు, అలాగే నీ తాలిబొట్టును మార్చే కార్యక్రమం కూడా రేపే జరుగుతుంది అనగానే, తప్పకుండా ఇక నాకు ఎటువంటి అడ్డంకి లేదు, అలాగే ఆ స్వామి నా బంధాన్ని ఎప్పుడైనా ఆ బంధం బయటపడేలా ఆ స్వామివారే చేస్తారు అనగానే, అమ్మ చామంతి, ఇప్పుడు ఇది చైనుగా మార్చాలి కదా అనగానే, అందుకే పంతులు గారు, మీకు తెలిసిన ఎవరికైనా బంగారు షాపులో ఇచ్చి బంగారం తాళిని చేయించండి, మీ చేతుల మీద జరిగితే మంచిది అనగానే, సరే అమ్మ చామంతి అని చెప్పి ఇక అది తీసుకుంటారు ఇటువైపు పంతులు గారు. ఇదంతా ప్రేమ్ విని గుండెల నిండా సంతోషం కలుగుతుంది. నచ్చాం, ఎంత ఆనందంగా ఉందో. నీ భర్త అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, చామ్ నా భర్త అని నన్ను సంబోధిస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. దేవుడా, నిజం చెప్పాలంటే మనసుకు నచ్చిన అమ్మాయి మనకి తోడుగా ఉంటే నిజంగా ఆ ప్రపంచమే అద్భుతంగా ఉంది అంటారు. నాకు ఇప్పుడు అలాగే ఉంది. చామ్ నన్ను భర్తగా అంగీకరించింది, నేను కట్టిన తాళిని పవిత్రంగా చూసుకుంటుంది, అలాగే తన అత్తవారిల్లు అంటే మా ఇంటి కోసం దోషం పోవడం కోసం 12 రోజులు కటిక వ్రతం చేస్తుంది. ఇది కదా నిజం చెప్పాలంటే కోడళ్ళకి ఉండవలసిన బాధ్యత అని చెప్పి మనసులో, చామ్ నువ్వు మా నాన్నగారి చిన్న కోడలివి అంతే, ఆ దేవుడు ఎప్పుడో రాసేశాడు అని చెప్పి, అమ్మో నా చామ్ని నేను ఫాలో అవుతున్నాను తెలిస్తే బాధపడుతుంది, నాకు విషయం తెలిసిపోయిందేమోనని దాచేస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతారు. ఇక చామంతి చాలా హ్యాపీగా ఇంటికి చేరుకుంటుంది. రేపు ఆఖరి పూజ. ఆఖరి పూజ తర్వాత మా అత్తవారిల్లు అయ్యగారిల్లు దోషం పోతుంది. అయ్యగారు చాలా సంతోషంగా ఉంటారు, అలాగే ఆ సంతోషంలో నేను ప్రేమ్ బాబు ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకున్నామని చెప్పిన అయ్యగారు ఒప్పుకుంటారు. ఆ రాక్షసి ఆ నిషామ్మ ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కాకూడదు, తను తప్పుడు ఆలోచనతో ఉంటుంది, తను చేసిన తప్పుని ప్రేమ్ బాబు పైకి తోస్తుందా అని చెప్పి ఇక నిషా పనులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ రమాదేవి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి రమా, ఈ మధ్య నాకు చెప్పకుండా గెస్ట్ రోల్ పాత్ర పోషిస్తున్నావు అనగానే, అయ్యో హర్ష, అలా వెళ్తేనే కదా మన స్టేటస్ తెలిసేది. సరే ఇప్పుడేంటి ఈరోజు ఏదో పని ఉన్నట్టు నన్ను ఉండమంటున్నావు అనగానే, నా ఫ్రెండు వస్తున్నాడు రమా, తన భార్య తన కొడుకుతో వస్తున్నాడు అనగానే, అవునా, ఎవరు హర్ష అనగానే, అదే రామ్మూర్తి అలాగే తన సన్ ఆర్కే అనగానే, ఓ వాళ్ళ మొన్నటిదాకా అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు యూఎస్లోనే ఉన్నారు, ఇప్పుడు ఇండియా వచ్చేసారా అనగానే, అవును రమా, ఇండియా వచ్చారు, అలాగే మన ఇంటిని చూడాలని వాళ్ళు ఎప్పటి నుండో అనుకుంటున్నారు అనగానే, అయ్యో హర్ష, ఇప్పుడు చెప్తావా, నిన్నే చెప్తే నేను ఇంకా గ్రాండ్గా అనగానే, ఎందుకు రమా, మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి, ఎవరో వస్తారని రాయల్టీ లుక్ని మెయింటెనెన్స్ చేయకూడదు అనగానే, అయ్యో హర్ష, మనకేం తక్కువ, వాయుపుత్ర ఎయిర్లైన్స్ అలాగే ఎన్నో కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి ఏమాత్రం మనం ధీటుగా
సరిపోలేమనా అనగానే, చూడు రమా, నిజం చెప్పాలంటే ఆస్తుల విషయంపై మాట్లాడటం లేదు. మన ఇంటిని, అలాగే నన్ను చూసి చాలా రోజులైందంట. అలాగే వాళ్ళ అబ్బాయితో పాటు ఇండియాకు వచ్చారు. తనకి మంచి కోడలు కూడా కావాలంట అనగానే, అవునా హర్ష, ఇంకే మనమే మంచి సంబంధం చూసి ఇక్కడే పెళ్లి చేసేద్దాం మన ప్రేమ్తో అనగానే, ప్రేమ్ పెళ్ళి అనగానే ఇక హర్షకి లోపల బాధ అనిపిస్తుంది. ప్రేమ్, నువ్విప్పుడు నిషా విషయంలో నువ్వు దోషిగా నిలబడ్డావు. నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. కనీసం తప్పు ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అన్నది తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలో చంద్రిక అలాగే ఇటువైపు చామంతి వస్తారు. ఏయ్ మొద్దు మొహాలు, ఇంటికి గెస్టులు వస్తున్నారు, అలాగే అయ్యగారి వాళ్ళ ప్రాణ స్నేహితులు, వాళ్ళ కోసం అన్నీ రిచ్గా చేయాలి అనగానే, రమ ఎప్పుడు ఇలాగే ఉంటావా? చూడమ్మా చామంతి, చంద్రిక వాళ్ళు ఇండియాకి వచ్చి 1 year అవుతుంది. అలాగే వాళ్ళకి ఇండియా భోజనం, ఇండియాలో ఉండే వాళ్ళు తినేది చాలా ఇష్టం. అమెరికాలో ఉండి ఉండి ఏదో తిన్నారు, ఇప్పుడు వాళ్ళు ఇండియా ఫుడ్డే తింటారు అనగానే, అబ్బా ఈయన ఎప్పుడు నన్ను కిందకి లాగడమే పని అని అనుకుంటుంది. ఇంతలో అరుణ్ అలాగే రోజా నిషా కిందికి వస్తారు. ఏంటంకుల్ ఇంత హ్యాపీగా ఉన్నారు? చామంతి విన్నర్ అయిందనా అనగానే, ఏమ్మా నిషా, చామంతి విన్నర్ అవుతుందని నాకు ముందే తెలుసు, అసలు ఆ పోటీలే అవసరం లేదు అనగానే, అబ్బో చాలా కాన్ఫిడెన్స్ ఉంది అని అనుకుంటుంది రోజా. లేదు నిషా, మన ఇంటికి హర్ష వాళ్ళ చిన్నటి స్నేహితుడు మొన్నటిదాకా యూఎస్లో ఉండేవారు, ఇప్పుడు ఇండియాకి వచ్చి వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట, మన ఇల్లు చూడ్డానికి వస్తున్నారు అని అంటుంది రామాదేవి. అవునా అయ్యగారు, అలా అయితే మన ఇండియాలో అలాగే ఇక్కడ స్పెషల్స్ అన్నీ నేను అత్త చేస్తాము, రా అత్త అని చెప్పి ఇక చంద్రికని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇటువైపు ప్రేమ్ అనుకుంటాడు, నా చామ్కి రేపు మంగళసూత్రాల్లో ఇక బంగారు చేనేసి గుచ్చే రోజు వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే, హేరా ప్రేమ్, హేరా ఆలోచిస్తున్నావు అనగానే, నాన్న కారు వస్తుంది అని అంటారు. ఇక రమాదేవి అలాగే హర్షవర్ధన్ తన ఫ్రెండ్ అయిన ఆర్కేని, తన భార్యని, తన కొడుకుని లోపలికి రమ్మంటారు. హేరా ఎలా ఉన్నావు? ఇవన్నీ మాటలయ్యాక ఇక చామంతి కాఫీ తీసుకుని అందరికీ ఇస్తుంది. తను చామంతి లాయర్ కాబోతుంది, గుణవంతురాలు, బుద్ధిమంతురాలు, త్వరలో లాయర్ అని చెప్పి హర్షవర్ధన్ తన ఫ్రెండ్ ఫ్యామిలీకి ఇక పరిచయం చేస్తారు. మొదటి చూపులోనే తన ఫ్రెండ్ ఆర్కే కొడుకైన ఇటువైపు మన్విత్ ఇక చామంతిని చూసి ఒక్కసారిగా మనసు పారేసుకుంటారు. నిజంగా మట్టిలో మాణిక్యంలా ఉంది ఈ ఇంట్లో తను అనగానే, తను ఇంట్లో అని అంటూ ఉంటే ఇంతలో రమాదేవి, అది ఇంట్లో పని మనిషి బాబు, అందుకే మీకు కాఫీ తెచ్చింది. ఏయ్ చామంతి, స్నాక్స్ తీసురా అనగానే, అలాగేనమ్మా అని వెళ్తూ ఉంటుంది. ఇక ఇటువైపు హర్ష ఒక్క నిమిషం కూడా వాళ్ళని బ్రతకనివ్వదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అన్ని మాటలు అయ్యాక, మీ పిల్లల్ని పరిచయం చేయరా, ఎందుకంటే చిన్నప్పుడు చూశాను అనగానే, నీకు తెలుసు కదా అరుణ్ తన పెద్ద కొడుకు, తన భార్య రోజా, అలాగే ఇతను చిన్న కొడుకు ప్రేమ్ అనగానే, హాయ్ ప్రేమ్ అని పలకరిస్తారు. మరి ఆ అమ్మాయి ఎవరు అని అంటారు నిషా వైపు చూస్తూ. తన ప్రముఖ మినిస్టర్ ఉన్నారు కదా రామ్మూర్తి, తన కూతురు అనగానే, ఇదేంటి చిన్న కోళ్ళని చెప్పకుండా ఇలా తప్పించుకుంటున్నారు అని చెప్పి, అవునా మరి మీ ఇంట్లో ఉందేంటి అని చెప్పి అనగానే, ఇప్పటికైనా చెప్పండి అంకుల్ అసలు నిజం అనగానే రమాదేవి అంటుంది, అయ్యో అన్నయ్య గారు, తను మాకు కాబోయే కోడలు, మరి ప్రేమ్కిచ్చి పెళ్లి చేయబోతున్నాం. ఇక తను ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ అలాగే ఈ ఇంటి చిన్న కోడలంటే ఏం చేయాలని బాధ్యతగా ఉండాలని ముందే వచ్చింది అనగానే, అవునా చాలా సంతోషం రా, ఈ రోజుల్లో ఆడపిల్ల అత్తవారింట్లో అన్నీ నేర్చుకున్నాక కోడలైతే గ్రేట్ కదా అని అంటూ ఉంటారు. ఇంతలో ప్రేమ్ ఇక ఆర్కే వాళ్ళ అబ్బాయి మన్విత్ దగ్గరికి వస్తారు. రండి బ్రదర్ అని చెప్పి ఇక గార్డెన్లోకి తీసుకువెళ్ళి అన్నీ చెప్తూ ఉంటారు. ఓ మీరు మోడలింగ్లో మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో చామంతి గార్డెన్లో చెట్లకి నీళ్లు పోస్తూ
అలాగే అక్కడున్న కృష్ణ భగవాని దగ్గరికి వెళ్ళి పూలు మార్చి దండం పెట్టుకొని ఇక పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇక కొత్తగా వచ్చిన ఆ మన్విత్ మాత్రం ఇటువైపు చామంతి వైపే చూస్తూ ఉంటారు. ప్రేమ్ మాత్రం చామంతిని చూస్తూ నచ్చా, రేపు పెళ్లి కూతురు అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ప్రేమ్ ప్రేమ్ అని పిలవగానే చెప్పు అనగానే తను మీ ఇంట్లో పని మనిషి అయినా చాలా పద్ధతిగా, చాలా అంటే చాలా న్యాచురల్గా మొత్తం పనులన్నీ చేస్తుంది. తను లాయర్ ఎలా అయింది అనగానే నిజం చెప్పాలంటే నువ్వు అనుకున్నది కరెక్టే. తక్కువ ఎక్కువ కాకుండా చదవాలని కోరుకుంటే చాలామంది చదువుకుంటారు. చాలామంది దగ్గర డబ్బులున్నా చదువుకోకుండా జల్సాలు చేస్తారు కదా అనగానే ఎస్, తను చాలా మంచి ర్యాంకర్ అని నాకు ముందే అర్థమవుతుంది అనగానే ఖచ్చితంగా గోల్డ్ మెడలిస్ట్ అవుతుంది అని అంటారు ప్రేమ్. సరే, నీకు మా ఇల్లు మొత్తం చూపిస్తాను అని చెప్పి ప్రేమ్ మొత్తం చూపిస్తూ ఉండగానే చామంతి వైపే చూస్తూ ఉంటారు. ఇక హర్షవర్ధన్ ఫ్రెండ్ కొడుకు మన్విత్. ఇక అంతా అయిపోయాక వాళ్ళ డాడీని మమ్మీని పిలుస్తారు. ఏంట్రా ఏమైంది అనగానే మమ్మీ, నిజం చెప్పాలంటే మీకు డబ్బులన్నా ఇష్టమే కానీ అలాగే మీరు నా మనసుని కోరుకుంటారు అనుకుంటున్నాను అనగానే ఏమైందిరా చెప్పు అని అంటారు. నిజంగా ఈ ఇంట్లో పని మనిషిగా ఉన్న లాయర్ అవ్వబోతున్న ఆ చామంతిని చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనగానే ఏరా ఎన్ని సంబంధాలు చూశాము, కోటీశ్వర్లు, నీకు నచ్చిన వాళ్ళు అందగత్తులు వచ్చారు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఈ ఇంటి పని మనిషినా అనగానే మమ్మీ, నిజం చెప్పాలంటే పని వాళ్ళు మన వాళ్ళని చూడకూడదు. నాకు మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు కదా డాడీ. డబ్బు అనేది మన దగ్గర ఉంది. నేను ఏకైక కొడుకుని, అలాగే తను కాబోయే లాయర్. ఇక తను పనిది మనది అనుకోకుండా తన పద్ధతి అన్నీ మీరు గమనించారు కదా అనగానే అవునరా, నిజం చెప్పాలంటే ఎవరికి ఎలా నచ్చుతారో, ఎలాగూ హర్ష అన్న ఇంట్లోనే తను ఉంటుంది కాబట్టి ఈ మాట ఇప్పుడే చెప్దాము, ఈరోజు మంచి రోజు అని చెప్పి ఇక ముగ్గురు హాల్లోకి వస్తారు. ఏమైంది అన్నయ్య గారు, ఏమైంది వదిన గారు, మీరు లంచ్ చేసి ఇంకా వారం రోజులు మా ఇంట్లో ఉన్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటుంది రమాదేవి. హరే ఇదంతా ఎందుకు కానీ హర్ష అని అంటారు. చెప్పరా ఏంటి, ఈ ఇల్లు మీదే అనుకోండి అనగానే మాదని మేము అనుకున్నాం కానీ మీ ఇంట్లో చామంతి ఉంది కదా, తనకి మీరు పెళ్లి చేయాలనుకుంటున్నారా అనగానే లాయర్ అయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని చెప్పి అంటారు. ఆ పెళ్ళేదో మా అబ్బాయి మన్విత్తో చేయండిరా అనగానే రమాదేవి, రోజా, నిషా ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్రేమ్ అలాగే ఉండిపోతారు. ఏం మాట్లాడుతున్నారు, మీకు తను మా పనిదని తెలీదా అనగానే చూడండమ్మా రమా చెల్లెలు, పనిది మనది కాదు, మా అబ్బాయి మొదటి చూపులోనే ఆ అమ్మాయి పద్ధతి నచ్చిందంట. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఇంత అనుకువగా ఉన్నవాళ్ళు ఎవరైనా తక్కువ మంది కదా అని అంటారు. అబ్బో వీళ్ళకి ఇది నచ్చిందా, పోనీలే ఈ ఇంటి దరిద్రం వదిలింది అని అనుకుంటుంది రామాదేవి. ఇక రోజా అనుకుంటుంది, చచ్చింది గుర్రె, ప్రేమ్ని మనసారా ప్రేమించింది, ఇప్పుడు ప్రేమ్లాగే ఉన్నవాడు వస్తుంది. చామంతి నువ్వు అదృష్టవంతురాలివే, అందరూ ఉన్నవాళ్లే వస్తున్నారు, పోనీలే నీకు ఈ అబ్బాయితో అయినా పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అనుకుంటుంది రోజా. ఇక నిషా, పోనీలే దీని దరిద్రం వదిలింది, కానీ ఆ గుణాగోడే ఫీల్ అవుతాడేమో, ఫీల్ అయితే ఫీల్ అవని, వాడు చేసిన పనికి నేను చేస్తున్నాను అని చెప్పి మనసులో అనుకుంటుంది నిషా. ఇక ప్రేమ్ అంటే తను అనగానే ఒరే ప్రేమ్, చామంతి అలాగే నా కొడుకు ప్రేమ్ మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. చామంతికి ఏ కష్టం వచ్చినా నా కొడుకు ప్రేమ్ దగ్గరుండి తన సొంత ఫ్రెండ్ కాబట్టి తనే అన్నీ చూస్తాడు అనగానే అవునా, నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి మీ ఇంట్లో కలిసిపోయిందన్నమాట. సరే అన్నయ్య గారు, ఇంకెందుకు, ఈ రోజులు మంచి రోజులు వస్తున్నాయి, పిల్లలిద్దరికీ నిశ్చితార్థం, అలాగే వారం రోజుల్లో పెళ్ళి పెట్టుకుందాము. ఎందుకంటే మా అబ్బాయికి మేము ఎన్ని సంబంధాలు చూసామో, వాడంతలో వాడు ఇష్టపడ్డాడు, వాడి మనసు మారకముందే మేము పెళ్లి చేయాలి అనగానే ఇంతకీ చామంతిని అడగలేదు నాన్న అని అంటారు. అవును, చామంతిని అడగాలి, నేను అడుగుతాను అమ్మ చామంతి అని అంటారు.
అయ్యగారు అనగానే, అమ్మ చామంతి, నువ్వు ఈ ఇంటికి ఎంతో ఎంతో మేలు చేశావు. అలాగే ఆ భగవంతుడు నీ మనసు చూసి మంచి సంబంధం అంటే నా ఫ్రెండ్ కొడుకు మన్విత్ నిన్ను మొదటి చూపులోనే ఇష్టపడుతున్నారు. వాళ్ళ ఇంటి కోడలుగా నువ్వు వెళ్ళాలని ఈ హర్షవర్ధన్ అనుకుంటున్నారు. మరి నీకు ఇష్టమేనమ్మా అని అంటారు. చామంతి గుండె ఒక్కసారిగా ముక్కలవుతుంది. చామ్, నాకు తెలుసు, నేను నీ భర్తని. ఒక భర్త కళ్ళ ముందే భార్యకి పెళ్లి చూపులంటే ఇక్కడే జరుగుతుంది. నేను చెప్పలేకపోతున్నాను ఎలా అని చెప్పి ప్రేమ్ బాధపడుతూ ఉంటారు. అయ్యగారు అనగానే, హే ఏంటే, మంచి సంబంధం వచ్చింది, నువ్వు ఇంకా ఇంట్లో పని మనిషిగా ఉంటావా? లాయర్ అయ్యాక అదిగో ఆర్కే గారి ఇంటి కోడలి వైపో అని అంటుంది. ఇక రోజా, హబ్బా చామంతి గురించి ఏదో అనుకున్నాను కానీ చాలా సిరిగలదాయ్ అని చెప్పి అంటూ ఉంటుంది నిషా. ఇక ఇటువైపు రమాదేవి, అవును, మా ఇంట్లో ఉన్నంతకాలం చాలా బాగా పనిచేసింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళి పని చెయ్యి అనగానే ఇక చామంతి, ఊరుకోండి, చూడు చామంతి, చెప్పమ్మా, నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఇంటికి నువ్వు కోడలుగా వెళ్ళాలంటే నా మనసు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటారు హర్షవర్ధన్. మరి చామంతి ఏం చెప్పబోతుంది అన్నది తర్వాత రివ్యూలో రాబోతుంది. ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.